నెక్స్ట్ టాపిక్ దేశాన్ని కుదిపేసే టాపిక్. ఎందుకంటే హిందీ మాకెందుకు అంటూ తమిళనాడులో ఒక బిల్లును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది స్టాలిన్ ప్రభుత్వం. డిఎంకే సర్కార్ ఇది ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. తమ రాష్ట్రంలో హిందీ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళనాడులో హిందీ హోర్డింగ్లు, బోర్డులు, సినిమాలు, పాటలపై నిషేధం విధించేలా చట్టం తీసుకొచ్చే ఆలోచనతో ఉంది డిఎంకే ప్రభుత్వం. మరి దీనిపై బీజేపీ ఏమంటుందో చూడాలి. త్రిభాషా సూత్రం అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం మధ్య నెలకొన్న విభేదాలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే విద్యా విధానంలో మార్పులు చేసిన డీఎంకే ప్రభుత్వం కొత్తగా రాష్ట్రంలో హిందీ భాషకు వ్యతిరేకంగా కీలకమైన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో హిందీ భాషను నిషేధించే లక్ష్యంతో తమిళనాడు అసెంబ్లీలో ఓ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదిత చట్టం రూపకల్పన, న్యాయపరమైన అంశాలపై చర్చించేందుకు ఇప్పటికే న్యాయ నిపుణులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల మధ్య అత్యవసర సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. స్టాలిన్ ప్రభుత్వం తీసుకురాబోయే బిల్లులో తమిళనాడు మొత్తం హిందీ హోర్డింగ్లు, సినిమాలు, హిందీ పాటలపై నిషేధం విధించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బిల్లును భారత రాజ్యాంగ నిబంధనలకు లోబడే రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు త్రిభాషా సూత్రంపై తమిళనాడుపై హిందీ భాషను బలవంతంగా రుద్దటానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని డీఎంకేతో సహా అనేక రాజకీయ పార్టీలు కొంతకాలంగా ఆరోపిస్తున్నాయి. దీన్ని అడ్డుకునేందుకే డీఎంకే ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోందని చెప్తున్నారు. హిందీ భాషను బలవంతంగా రుద్దటానికి వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఇటీవలే కీలకమైన తీర్మానాన్ని ఆమోదించింది. అధికార భాషలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ నివేదికలోని సిఫారసులను అమలు చేయొద్దని ఆ తీర్మానంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సీఎం స్టాలిన్ ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతూ సెప్టెంబర్ 9న రాష్ట్రపతికి పార్లమెంటరీ కమిటీ నివేదించిన సిఫారసులు తమిళం సహా ఇతర రాష్ట్రాల భాషలకు, వాటిని మాట్లాడే ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే బీజేపీ నేతలు మాత్రం ఇదొక మూర్ఖమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. భాషను రాజకీయాల కోసం వాడుకోవద్దని వాదిస్తున్నారు. ఇటీవల వివిధ అంశాల్లో డీఎంకే ప్రభుత్వానికి కోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు తాకుతున్న క్రమంలో పొలిటికల్ డైవర్షన్ కోసమే దీన్ని వాడుకుంటున్నారని విమర్శిస్తున్నారు. రైట్, ఇది ఇవాల్టి బిగ్ 7.